రాయచోటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చైంది. వైసీపీ కౌన్సిలర్పై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాయచోటి మున్సిపల్ రెవెన్యూలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సభ్యుల సమావేశంలోనే కలెక్టర్ను ఫోన్ ద్వారా ఆదేశించారు మంత్రి. లంచం తీసుకుని నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను కొన్ని వార్డులకు మాత్రమే కేటాయించారని చెప్పారు. పదే పదే అధికారులను టార్గెట్ చేసి వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడటంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఉద్యోగులపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు చేసిన అక్రమాలన్నీ బయటపెడతామని చెప్పారు. ఇటువంటి కూడా ఏ వార్డులో పెట్టింది వాళ్ళే చూడమన్నాము. సెంట్రల్ గవర్నమెంట్ మేము కొందరు ఎవరైతే మా దగ్గర ఆగ్రహం నుంచి అందరూ తిరుగుతాం నేర్చుకుంటాం చెప్తాం అది కూడా చూడండి. ఇప్పుడు జరిగిన దానికి మీకు ఒక చిన్న సమస్యగా అడిగితారు కానీ ఇది దీని బాధ్యత అంతా మంత్రి వాళ్ళందరూ సిద్ధంగా నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్నాము. విషయం మెయిన్ అజెండా ఏమొచ్చిందంటే రాయచోట్లో రెవెన్యూ పరంగా స్ట్రెస్ పాసింగ్ జరిగిందండి. అంటే ఇప్పుడు భూములు ఉంటాయి, ఆక్యుపేషన్ ఉంటాయి చాలా మంది. అది ఒకటి ప్లస్ మున్సిపాలిటీలో ఉండే ఇప్పుడు అయితే కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితేనే, కళ్యాణ మండపాలు అయితేనే, ఇండ్లు అయితేనే, కాంప్లెక్స్లు అయితే ఏమన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఆపోజిట్ సభ్యులు వైసీపీ వాళ్ళు అడిగినారు. దాన్ని మేము చర్చకు సిద్ధమని చెప్పేసాం. మేము మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో కానీ ఇల్లీగల్ ఏమైనా ఉండేటువంటి కానీ తీసేటట్టు చూడండి సార్. మీకు పెట్టిస్తాం. మేము ఇన్వాల్వ్ కాము, వాళ్ళు కాము. మా ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళే లిస్ట్ ఇవ్వమంటాం. మీకు ఎక్కిస్తాం డైరెక్ట్ గా, మేము వాళ్ళు ఎక్కిస్తాం. ఏమన్నా ఉంటే మాత్రం మీరు దయచేసి తీసేయండి సార్. వాళ్ళందరూ సిద్ధంగా